హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య కిచెన్. ఇవాటి మన వీడియోలో వచ్చేసి మెంతి కూర ఆరోగ్యానికి ఎంతో మంచిది కదండి. అలాంటి మెంతి కూరతో ఇవాటి వీడియోలో వడలు తయారు చేస్తున్నామండి. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయండి మెంతి కూర వడలు. ఒకసారి తింటే మీరే మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారండి. మెంతి కూర అనగానే చేదు ఉంటుందనుకుంటారు, కానీ వడల్లో చేదు ఏం లేదండి. పైగా చాలా క్రిస్పీగా వచ్చాయి వడలు కూడా. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఈజీగా అర్థమవుతుంది మీకు. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి అయితే వెళ్దామండి. ఒక పెద్ద సైజు మెంతికూర కట్ట తీసుకున్నానండి నేను. దాన్ని కడిగి పెట్టేసుకున్నానండి నేను. పెద్ద పెద్ద కాడలు కాకుండా చిన్న చిన్న కాడలతోనే చుంచుకున్నాను నేను, ఆకుల మాదిరిగా. ఈ మెంతికూరను చిన్న చిన్నగా కట్ చేసుకోండి. మెంతికూర కట్ట 150 గ్రామ్స్ ఉంటుందండి. ఒక 2 కప్పుల మందపాటి అటుకులండి. అవి ఒక బౌల్లో తీసుకొని ఒక 2 సార్లు వాష్ చేసుకున్న తర్వాత వాటర్ అనేది పూర్తిగా వంపేసి అలా వదిలేయండి. ఒక 2 నిమిషాల పాటు అవి నానిపోతాయండి, కొంచెం మెత్తగా అవుతాయి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి మనం కట్ చేసి పెట్టేసుకున్న మెంతి కూరను ఇందులో వేసేయండి. అలాగే మనం కడిగి పెట్టేసుకున్నాం కదా అటుకులు, అవి కూడా ఇందులో వేసేయండి. ఈ వడల్లోకి కంపల్సరీగా మందపాటి అటుకులు తీసుకోవాలండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి 7-8 వరకు వెల్లుల్లి రెబ్బలండి, 1 టేబుల్ స్పూన్ వరకు మనకు అల్లం అండి, అలాగే ఒక 3 పచ్చిమిర్చి అలా కట్ చేసుకొని వేసేసుకోండి. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసేసుకోండి. మెత్తగా మిక్సీ పట్టేసుకోకుండా కచ్చా పచ్చగా మిక్సీ పట్టేసుకోండి, చాలా బాగుంటుందండి దీంట్లోకి. ఇప్పుడు దీంట్లో వేసేయండి మిక్సీ పట్టేసుకొని. మీరు రోట్లో వేసుకొని కచ్చా పచ్చగా దంచుకొని ఇందులో వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. ఇప్పుడు దీంట్లోకి చిన్నగా తరిగిన కొత్తిమీర ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసేసుకోండి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకోండి. దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసేసుకోండి. మీరు కొంచెం స్పైసీ ఎక్కువగా తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువగా వేసుకున్నా పర్లేదండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసేసుకోండి. దీంట్లోకి నువ్వులు చాలా టేస్టీగా ఉంటాయండి. అలాగే నేనైతే ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకుంటున్నానండి. మీరు తినే దాని తగ్గట్టు చూసి వేసేసుకోండి. నాకు బౌల్ మొత్తం నిండిపోయిందండి, అందుకని ఒక పెద్ద బౌల్లోకి నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను, కలపడానికి వీలుగా ఉండేటట్టు. ఇలా బౌల్లోకి వేసుకున్న తర్వాత ఒక 2 ఆనియన్స్ అండి పొడుగ్గా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోండి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు అలా చేతితో నలిపేయండి, పూర్తిగా విడిపోతాయి అవి. లేకుంటే మనం ఆయిల్లో వడలా వేసినప్పుడు అతుక్కొని ఉంటాయండి, మందంగా వస్తాయి. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు వరకు శనగపిండి వేసేసుకోండి. ఇప్పుడు చేత్తోనే అంతా కలిపేసేయండి, మొత్తం కలిసేలా. వాటర్ అనేది ఏం యాడ్ చేయొద్దండి, చేత్తోనే అంతా కలిసేలా ఒకసారి కలిపేసుకోండి బాగా. ఇలా కలిపిన తర్వాత మనకు ముద్దలాగా రాకపోతే నీళ్ళు అనేది అలా గ్లాస్తో చల్లించుకుంటూ గట్టిగా పిసికేయండి, సరిపోతుంది. అంతేగాని వాటర్ అనేది మాత్రం యాడ్ చేయకుండా కలపండి. నాకైతే వాటర్ అయితే ఏం పట్టలేదండి, దాంట్లో ఉన్న తేమతోనే పూర్తిగా పిండి అనేది కలిసిపోయింది నాకు. కొంచెం పిండి అనేది కొంచెం గట్టిగా ఉండాలండి, మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, అలా ఉంటే సరిపోతుందండి. అప్పుడే మనకు వడ చేయడానికి ఈజీగా వచ్చేస్తుందండి. ఇప్పుడు చేత్తోనే కొద్ది కొద్దిగా చిన్న ఉండలాగా తీసుకొని వేళ్ళతోటి మెల్లగా వెడల్పుగా అనేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి మొత్తం వేసేయండి, చేత్తో అలా చేసుకుంటూ. గ్యాస్ అనేది మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటూ కాల్చేసుకోండి. కొంచెం పొంగు చల్లారిన తర్వాత వీటిని తిప్పేసేయండి. ఇవి తిప్పేస్తేనే 2 వైపులా కాలుతాయండి. చూడండి, ఆ మధ్యలో నురుగు వస్తుంది కదా, ఆ నురుగు అనేది చల్లారిపోయే వరకు కూడా వీటిని కాల్చేసుకోండి, అప్పుడే క్రిస్పీగా వస్తాయండి మనకు వడలు అనేది. ఇలా వేయించడం వలన మనకు మెంతి కూర కూడా చేదు రాకుండా ఉంటుందండి. ఇలాగే నెక్స్ట్ ట్రిప్ కూడా వేసేయండి. సేమ్ అలానే వేసేసి పొంగు చల్లారిన తర్వాత తిప్పేసి 2 వైపులా కాల్చేసుకోండి. మీకు వీడియోలో కనిపించినట్టుగా ఆ కలర్ వచ్చేంత వరకు కాల్చుకుంటే మనకు క్రిస్పీగా వస్తాయండి. ఇలాగే అన్నీ కాల్చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోండి. మనకు ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చదండి ఇది. ఇలా అన్నీ బౌల్లో వేసేసుకోండి. ఈ మెంతి కూర వడలు మీరు టమాటా కచప్తో కానీ టమాటా సాస్తో తిన్నా కూడా చాలా బాగుంటాయండి. లేదంటే మీరు నార్మల్గా ఇలా కూడా తినేయచ్చు, అలా కూడా మనకు చాలా టేస్టీగా ఉంటాయండి. మీకు ఒకటి తీసి చూపిస్తున్నాను చూడండి, మనకు లోపల కూడా బాగా ఉడికిపోతుందండి, పైన కూడా చాలా క్రిస్పీగా వస్తుంది మనకు. ఈ టేస్టీ మెంతి కూర వడలు మీరు తయారు చేసేది ఉంటే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు ఫస్ట్ టైం చూసేది ఉంటే మాత్రం వెల్కమ్ టు రమ్య కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.